హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు గోపరాజు రమణ గారు ఉన్నారనమాట. ఆయన క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అండ్ అలాగే ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. సినిమాలో మనం ఎంత చాలా ఎంజాయ్ చేస్తుంటాం. ఆయన తిడుతున్నా కూడా మనం నవ్వుతూ ఉంటాం అనమాట. సో ప్రెజెంట్ ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మూవీస్ ఇప్పుడు ఇట్లు మీ ఎదవ ఇందులో రాబోతున్నారు, ఒక హీరో ఫాదర్ క్యారెక్టర్. సో ఎలా ఉండబోతుంది ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, హ్యాపీ. సార్ సూపర్ సార్. మీ క్యారెక్టర్స్ మేము చూస్తూ ఉంటాము. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, తిడుతున్నారంటే లిటరలీ మా ఇంట్లో మా ఫాదర్ తిడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు నా కొడుకుని తిడుతున్నట్టే ఉంటుంది. సహజంగా ఒక క్యారెక్టర్ చేస్తున్నాము అంటే నాటకం నుంచి వచ్చినవాడిని కాబట్టి దాదాపు నాటకాల అనుభవం నాకు 50-60 సంవత్సరాల అనుభవం ఉంది, నాటకాలు ఆడడం ప్రారంభించి. అందుకని ఇతరుల నాటకాలు చూసి మా నాటకాలు మేము చేసి ఎన్నో వైవిధ్యం ఉన్నటువంటి క్యారెక్టర్స్, పాత్రలను చూస్తాం. ఆ చూసినప్పుడు మనం ఎలా చేస్తే బాగుంటుంది, మనం ఎలా పిలిస్తే బాగుంటుంది, మనం ఎలా చేస్తే మనకి ప్రేక్షకుడు మనల్ని అభినందిస్తాడు అనే ఆలోచనతోనే పాత్ర చేస్తాం అసలు. ఆ అనుభవం ఎక్కువ ఉపయోగపడుతుంది, నాటక అనుభవం. సార్ మీరు మమ్మల్ని స్క్రీన్ మీద తిడుతుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే లిటరలీ మేము నవ్వుకుంటూ ఉంటాం, ఎంజాయ్ చేస్తాం కూర్చుని, హౌస్ స్క్రీన్లో కూర్చుని. చాలామంది మీ యువత నన్ను ఆ విషయంలో నేను తిట్టినా కూడా నన్ను సంతోషంగా అప్రిషియేట్ చేసి నాకు ఒక మంచి అప్ ఇచ్చారు, అంటే మంచి ఎదుగుదల ఇచ్చారు. అందుకు నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది మా దర్శకుడు వినోద్ గారికి, అట్లాగే మా నిర్మాతలకి, ఎవరు భవ్య నిర్మాతలకి. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ మెలోడీస్లో మేము చూసాము, మీరు తిడుతుంటే మేము ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం. సో సార్, ఆనంద్ దేవరకొండతో మీ జర్నీ అప్పుడు ఎట్లా అనిపించింది? కానీ నేను అనుకున్నది మాత్రం, నాకు ఏం సార్ ఇలా మనం తిడితే పర్వాలేదా అని అనుకున్నాను. కానీ ఆయన అంత యాప్ట్గా యూత్ని క్యాచ్ చేస్తాడని మాత్రం నేను అనుకోను. ఆయన చెప్పింది చెప్పినట్టు మక్కిగా చేశాను నేను. వాస్తవంగా నా సొంతం అనేది అందులో 20% ఉంటుంది, 80% డైరెక్టర్ వినోద్ గారిది. ఆయన అంత బాగా ప్రేక్షకులకి నన్ను దగ్గర చేశాడు. అది అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను, నమస్కారం చేస్తాను. సూపర్ సార్. ఇట్లు మీ ఎదవ ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఇది వాస్తవంగా 10 కుటుంబాలు, అంటే 100 కుటుంబాలు 10 కుటుంబాలు ఉంటాయి సార్. మగపిల్లలకి ఏంటంటే దేని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కాదనుకొని వీళ్ళేమో ఇంకో పని చేయమని చెప్తూ ఉంటారు. వాడు చెయ్యలేడు. వాడి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని ఆ ఇంట్రెస్ట్లోనే వాడిని ప్రవేశపెట్టలేరు వీళ్ళు. అందువల్ల వాడి యొక్క నిరుత్సాహానికి వీళ్ళు ఇచ్చే బిరుదు ఏంటంటే ఎదవా అని. వాడు పార్టిసిపేట్ చేయలేకపోయినందుకు పెద్దవాళ్ళు ఇచ్చే బిరుదు ఏంటంటే అది ఒక విధంగా బిరుదే, ఎదవా. ఇప్పుడు నేను మా నాయనమ్మ చేత తిట్టించుకున్నాను, మా అమ్మమ్మలు తిట్టారు, మా అత్తలు తిట్టారు, మా అమ్మగారు అనలేదు నన్ను ఎప్పుడు. మిగతా వాళ్ళు నన్ను అన్నవాళ్ళు చాలా, మా మాస్టర్లు అన్నారు. ఎందుకంటే చదువులో మార్కులు రాక కానీ ఏదైనా ఆ ఎదవ ఇంకా రిహార్సల్కి రాలేదని నా చేత నాటకాలు చేయించుకునే వాళ్ళు అన్నారు. అదేంటంటే సర్వసామాన్యమైనటువంటి వర్డ్ అది. అది బాగా క్యాచ్ అవుతుంది. ఈయన టైటిల్ పెట్టినప్పుడు నేను కూడా ఓటేసిన వాళ్ళలో మొదటి వాడిని. అందుకని సినిమా బాగా ప్రేక్షకులు ఆదరిస్తారని, ముఖ్యంగా మీ యూత్. ఎదవ అనేది తిట్టు కాదండి, ఒరిజినల్గా ఏంటంటే 1000 ఏళ్ళు ధర్మతో వర్ధిల్లు. దాన్ని మా దర్శకులు ఏం చేశారంటే 1000 ఏళ్ళు ధర్మంతో వర్ధిల్లు అని. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి. అందుకని తప్పనిసరిగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మీరు ఆదరిస్తారన్న నమ్మకం అంతకన్నా ఎక్కువ.